వైఎస్ విమలారెడ్డి గుట్టుని బయటపెట్టారు వైఎస్ సునీతారెడ్డి. అసలు వైఎస్ విమలారెడ్డి మనస్తత్వం ఏంటి, ఆవిడ వైఖరి ఏ విధంగా ఉంటుంది, ఆవిడ ఏం చేస్తారు అనేది పూర్తిగా వైఎస్ సునీతారెడ్డి బయటపెట్టినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. వైఎస్ విమలారెడ్డి గుట్టు విప్పేశారు వైఎస్ సునీతారెడ్డి గారు. అసలు వైఎస్ విమలారెడ్డి వ్యక్తిత్వం ఏంటి, ఆవిడ మనస్తత్వం ఏంటి అనేది పూర్తిగా వైఎస్ సునీతారెడ్డి గారు నేను బయటపెట్టిన నేపథ్యంలో ఏంటి సార్, దాని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఒకటేంటంటే విమలారెడ్డి గురించి ఆవిడ రియల్గా మానవీయ సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది సునీతారెడ్డి అని నాకు అనిపించింది. ఆవిడ ఆ ప్రెస్ మీట్లో ఆ ప్రజెంటేషన్ సందర్భంగా ఆవిడ మాట్లాడినటువంటి మాటలు విమలారెడ్డికి సంబంధించి మానవీయ కోణం లేదు అనేటువంటి యాంగిల్లో సునీతారెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేశారా అని చెప్పి అనిపిస్తుంది. కారణం ఏంటంటే 5 అన్నదమ్ములు మధ్యలో విమలారెడ్డి చాలా అద్భుతంగా చూసుకునేవాళ్ళు. 5 అన్నదమ్ములు ఆవిడ్ని పైగా విజయవాడలో రాజ్ యువరాజ్ థియేటర్లో కూడా అది పంచిచ్చారని చెప్పి అంటుంటారు విమలారెడ్డికి. అంటే ఆడపడుచుని బాగా చూసుకునే వాళ్ళు అనే 5 అన్నదమ్ముల మధ్య పెరిగాడు ఆవిడ. ఆవిడకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అందరూ గౌరవిస్తారు ఆవిడ్ని. అందరూ ఆవిడంటే అభిమానం. ఎట్ ద సేమ్ టైం విమలారెడ్డి కూడా అన్నదమ్ముల పట్ల అంతే అభిమానం తోటి ఉండాలి కదా, కానీ ఆ అభిమానం లేదు విమలారెడ్డికి అనేటువంటి అభిప్రాయాన్ని సునీతారెడ్డి వ్యక్తం చేశారు. ఎందుకనంటే వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది, హత్య చేశారు, హత్య ఎవరు చేశారు అనేది తెలిసిన తర్వాత కూడా ఒక సొంత సోదరుడి మర్డర్ గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మేనత్త ఉంది అని అంటే ఆవిడ యొక్క మనస్తత్వం ఎలాంటిది అనే ఒక ఎలివేషన్, అంటే మనస్తత్వం ఇంత దారుణంగా ఉంటుందా అని చెప్పేటువంటి ప్రయత్నం సునీతారెడ్డి చేసినట్టు నాకు అనిపిస్తుంది. సహజంగా ఏంటంటే అన్నదమ్ముల మధ్య, అలాగే అన్నా చెల్లెళ్ళ మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య ఉండేటువంటి అనుబంధం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కారణం ఏంటంటే సహజంగా ఏదైనా అనుకోవచ్చు, అందరూ ఉన్నప్పుడు కొంచెం కొన్నిసార్లు రకరకాల అభిప్రాయ భేదాలు ఇవి ఉండొచ్చు. కానీ ఒక బాధ కలిగినప్పుడు కానీ, లేదంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు కానీ అన్నదమ్ములు, అలాగే అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అందరూ కూడా ఒకటవుతారు. ఫ్యామిలీ మెంబర్స్, రక్తం పంచుకొని పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఒకటవుతారు. వాళ్ళల్లో వాళ్ళు ఇన్ని అనుకున్నా కానీ బయట వాళ్ళు వచ్చేటప్పటికి ఒకటవుతారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, వివేకానంద రెడ్డిని మర్డర్ చేశారు. సొంత బ్రదరే కదా విమలారెడ్డికి సొంత బ్రదరే కదా. సొంత బ్రదర్ని మర్డర్ చేసినప్పుడు కనీసం ఆ మర్డర్కు సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడకపోవటం అనేది విమలారెడ్డికి అసలు వాళ్ళ బ్రదర్స్ మీద ఉన్నటువంటి అభిమానం ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. సిబిఐ చెప్తోంది వివేకానంద రెడ్డిని గంగిరెడ్డి, అలాగే సునీల్ యాదవ్, కిరణ్ యాదవ్, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి చంపించినటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్తోంది కదా. చెప్తోంది. ప్లస్ సిబిఐ మొత్తం విచారణ పూర్తి చేసి ఆల్రెడీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడంతో పాటు దాంట్లో ఉన్నటువంటి ఎవిడెన్స్లను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సునీతారెడ్డి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే సొంత బ్రదర్ని చంపినటువంటి వాళ్ళు వీళ్ళు అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళని ఒక్క మాట కూడా విమలారెడ్డి అనకపోవటం ఒక ఎత్తు అయితే, ఉన్న విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు చెప్పి ప్రజాకోర్టులోనైనా న్యాయం చేసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో, ఒక తపనతోటి సునీతారెడ్డి అలాగే షర్మిల వెళ్తుంటే వాళ్ళిద్దరు నోటు ఇచ్చేటువంటి ప్రయత్నం విమలారెడ్డి చేస్తున్నారు. ఇప్పుడు అది కనిపిస్తుంది దృశ్యం. ఇప్పుడు ఆవిడేమంటారు, కుటుంబ విషయాలు బయట పెట్టడం ఏంటి, మీరు ఆడవాళ్ళలాగా ఉండండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు విమలారెడ్డి గారు. అదే కదా మాట్లాడుతుంది ఆవిడ సింపుల్గా ఆవిడ మాట్లాడేది కుటుంబ విషయాలు మీరు బయట ఎందుకు పెడతారు, మీరు బయట పెట్టి మీ పరువు పోగొట్టుకుంటున్నారు. కానీ సహనం జగన్మోహన్ రెడ్డికి ఉంది, అంతే తప్ప మీకు అసలు సహనం లేదు. కుటుంబ విషయాలు బయట పెట్టి పరువు తీసుకుంటారు, కుటుంబ పరువు, మీరు నోరు మూసుకోండి అన్నట్టుగా మాట్లాడారు ఆవిడ. అంటే వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించినటువంటి అంశాలు ప్రపంచమే కోడే కూస్తుంది. తెలుగు వాళ్ళు ఎక్కడున్న ప్రపంచంలో వాళ్ళందరూ కోడే కూస్తున్నారు. ఎవరు చంపారు, ఎవరు చంపించారు అనేది అందరికీ క్లియర్గా తెలిసిన తర్వాత కూడా కుటుంబ పరువు పోతుందని చెప్పి విమలారెడ్డి ఎలా అంటారు? ఇప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా చెప్పేది ఏముంది?
పైగా వివేకానంద రెడ్డికి సంబంధించి క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి అండ్ టీము. ఆయన క్యారెక్టర్ని అసాసినేషన్ చేసినప్పుడన్నా విమలారెడ్డి ఖండించాలి కదా. సొంత బ్రదరు క్యారెక్టర్ని అసాసినేషన్ చేసినప్పుడు ఆమె సోదరయ్యి ఉండి ఆవిడ ఖండించాలి కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారు, సెకండ్ వర్షన్ ఏం చెప్తున్నారు, ఇప్పుడు రకరకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సజ్జల రామకృష్ణ రెడ్డి అనేకసార్లు ప్రెస్ మీట్లో చెప్పారు కదా, ఆయనకేదో ఎవరో ఇల్లీగల్ అంటే రెండో భార్య ఉన్నారు, రెండో పెళ్లి చేసుకున్నారు, కాబట్టి ఆ ద్వారా ఏదో ఇష్యూస్ ఉన్నాయి, అది చంపారని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేశారు. కాదు అదేదో బెంగళూరులో ఒక ల్యాండ్ కూడా ఉంది, దానికి సంబంధించి మర్డర్ జరిగింది అని చెప్పి ఇంకొక కోణం చెప్పారు. కానీ ఇది పొలిటికల్ మర్డర్ ప్యూర్గా అని చెప్పి షర్మిల చెప్తా ఉన్నారు, సిబిఐ చెప్తుంది. సిబిఐ కూడా అదే తెలిసింది కదా పొలిటికల్ మర్డర్ అని చెప్పి. సో ఇంత జరిగిన తర్వాత కూడా నిజాలు అనేది కళ్ళెదురు కనిపిస్తూ ఉన్నాయి, ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి, సిబిఐకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కనిపిస్తున్నప్పుడు విమలారెడ్డి నిజాలను దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈవిడ్ని ఎంత అపురూపంగా చూసుకున్నారు సొంత బ్రదరే కదా వివేకానంద రెడ్డి. సొంత బ్రదర్ వివేకానంద రెడ్డి చనిపోతే ఆవిడ ఆవేదన చెందకపోగా ఆవిడ చంపినటువంటి వాళ్ళకి, చంపించినటువంటి వాళ్ళకి మద్దతు పలుకుతూ ప్లస్ వాళ్ళ తరఫున ప్రచారం చేస్తున్నారు బైబిల్ పట్టుకొని. ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉంటుంది, మానవీయ సంబంధాలు. ఇదేనా బ్రదర్స్కి, అక్కాచెల్లెళ్ళు, అన్నాదమ్ముల మధ్య ఉండేటువంటి బంధాలకి ఉన్నటువంటి విలువ అనేటువంటి కోణంలో సునీతారెడ్డి మొత్తం విమలారెడ్డి గురించి చెప్పేశారు. విమలారెడ్డి జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. ఆమె చర్చిల చుట్టూ తిరుగుతూ చర్చిల్లో ఆమె ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా. ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆవిడ జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పి ఆవిడ చెబుతున్నారు బైబిల్ పట్టుకొని. ఇంకొక పక్కేమో బ్రదర్ని చంపినటువంటి వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారు అని చెప్పి చెబుతున్నారు. ఇదే విమలారెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పి సిబిఐ ఎంక్వైరీ నిజంగానే ఎంక్వైరీ జరిపించేసి అసలైనటువంటి హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించండి అని చెప్తే వాళ్ళ బ్రదర్కి కనీసం ఈ రక్త సంబంధానికి విలువ ఉంది అని చెప్పి అనుకునేందుకు అవకాశం ఉండేది కదా. ఇప్పుడు విమలారెడ్డి వాళ్ళ బ్రదర్ని హత్య చేసినటువంటి వాళ్ళని వాళ్ళు పలానా వాళ్ళు తెలిసిన తర్వాత కూడా అది ప్రజల మధ్య తీసుకెళ్తుంటే వాళ్ళని అడ్డుకొని అసలు ఏం చెప్పదలుచుకున్నారు విమలారెడ్డి అంటే మానవీయ సంబంధాలు అనేది ఏముండవు, కేవలం ఆర్థికపరమైన సంబంధాలే ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా ఎవరైతే బాగా ఆదుకుంటారో వాళ్ళ వైపే మాట్లాడతారు, వాళ్ళ వైపే ఉంటారు అనేది చెప్పదలుచుకున్నారా విమలారెడ్డి? ఇప్పుడు సునీతారెడ్డి ఏం చెప్తున్నారు, ఆవిడకి కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయాలు కానీ లేదా ఇతరత్ర అవసరాలు కానీ తీరుస్తున్నారు, లగ్జరీ లైఫ్లో అనుభవిస్తున్నారు ఆవిడ చిన్నతనంలోనే భర్త చనిపోయారు, ఆ తర్వాత అన్నదమ్ములు చూసుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా ఆవిడ ఆదుకుంటున్నారు కాబట్టి సొంత బ్రదర్ని హత్య చేసినటువంటి వాళ్ళ కళ్ళెదురు కనపడుతున్నా అది ప్రశ్నించకుండా వాళ్ళకి ఆవిడ మద్దతు పలుకుతున్నారని చెప్పి సునీతారెడ్డి ఆవిడ మీద సీరియస్గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా మాట్లాడారు. అంటే దీన్ని బట్టి ఏంటి, విమలారెడ్డికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టిన సునీతారెడ్డి అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.